నమస్కారం కంచల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. నేను రియా. సెలబ్రిటీల ముసుగులో పెరుగుతున్న ఆర్థిక అక్రమాలు. దొరికే వరకు అందరూ దొరలే, దొరికిన తర్వాత కూడా అదే సోషల్ మీడియా వేదికగా బుకాయింపులు. సోషల్ మీడియాలో పాపులారిటీని అడ్డం పెట్టుకుని కోట్ల కొల్లగొడుతున్న సెలబ్రిటీలు. చేతిలో ఉన్న కళతో పాటు 64 కళల్లో చోర కళను బాగా వాడుకుంటున్న ఘరానా కిలాడీకారులు. మొన్న మంగ్లీ, ఇప్పుడు నందు, ఇంతకుముందు ఇంకెందరో, రేపు ఎల్లుండి ఇంకెందరో. తప్పు ఎవరిది? దోపిడీకి పాల్పడుతున్న పెద్ద మనుషులదా? ఎన్ని జరుగుతున్నా ఇంకా నమ్ముతున్న జనాలదా? లేక అరకట్టలేకపోతున్న ప్రభుత్వాలదా? ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది పుకారో, మొత్తానికి సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ ముద్దు పేర్లు సెలబ్రిటీలు. ఈ మధ్య ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు అదే సోషల్ మీడియాలో క్లిప్పింగులు, మళ్ళీ వాటిలోనే వాళ్ళపై షార్ట్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఒకదాని వెంట ఒకటిగా అల్లాడించేస్తున్నాయి. మొన్న సింగర్ మంగ్లీ ఉదంతం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇటు వివాదాన్ని ట్రిగ్గర్ చేసిన న్యాయవాది వరుస వీడియోలు చేస్తే నాకు అన్నేం పుణ్యం తెలియదంటూ మంగ్లీ వీడియోల మీద వీడియోలు గుప్పించేసింది. వీటిలో నిజమెంత, అబద్ధమెంత? యూట్యూబర్ నందు, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ఇంగ్లాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కనీసం 50 మంది వద్ద నుండి ఒక్కొక్కరి నుంచి 20 లక్షలు మొత్తం హోల్సేల్గా 10 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ఆరోపణ. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయనతో పాటు స్క్రీన్ అపీరియన్స్ ఇచ్చి తన ఇమేజ్ ను మరింత పెంచుకున్న నందు ఇప్పుడిలా ఒక్కసారిగా అన్పాపులర్ అయిపోయింది. నందు, ఆమె భర్త మధుకర్ యథావిధిగా ఈ ఉదంతంతో తమకేమీ సంబంధం లేదని, తమ పాపులారిటీ చూసి ఓర్వలేక కొందరు గిట్టని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని చెబుతున్నారు. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కొంతమంది వ్యక్తులు. ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే గంట గడుస్తున్న కొద్దీ నందు జంట చేసినట్టు చెబుతున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అదండి సంగతి. నందు కావచ్చు, మంగ్లీ కావచ్చు, రేపు ఇంకొకరే బయటపడవచ్చు. మోసపోయిన తర్వాత నెత్తినోరు కొట్టుకునే బదులు జనం ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా.